శివరాత్రి కాబట్టి ఇంట్లో పూజ చేయడానికి పూల కోసం నేనైతే కిందికి వచ్చాను. మాకైతే ఇక్కడ ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి, పారిజాతం ఫ్లవర్స్ ఉంటాయి అండ్ బేల్పత్రి చెట్టు కూడా ఉంటుంది. అదేంటో లక్కీగా మా చెట్లు కూడా ఫ్లవర్స్ అయితే పూసినాయి. అన్ని కోసేసుకొని ఇంట్లోకైతే తెచ్చుకున్నాను. చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి బుట్టలో. ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసి నెక్స్ట్ మేమైతే టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. నేనైతే ఫాస్టింగ్ ఏం లేను, మా బ్రదర్ మాత్రమే ఫాస్టింగ్ ఉన్నాడు మా ఇంట్లో, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరనమాట. నాకైతే శివుడికి అభిషేకం చేయడం చాలా ఇష్టం, నా చేతులతో చేయడం అంటే ఇంకా ఇష్టము. అది ఎప్పుడు మిస్ అవ్వకుండా చూసుకుంటాను. ఈసారి కూడా మొత్తం ఫ్యామిలీతో కలిసి మేమైతే అభిషేకం చేశాము. అభిషేకం చేశాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అన్నమాట. అభిషేకం చేసిన ఈ పాలన్నీ కూడా తర్వాత మనకు ప్రసాదం లాగా ఇస్తారనమాట, అది తీసుకోవచ్చు. నేను కూడా తీసుకున్నాను, ఒక 2 గ్లాసెస్ తాగాను. చాలా మంచిగా అనిపించింది. అంటే ఏం ఫుడ్ తినకుండా టెంపుల్ కి వెళ్ళాను, దాని తర్వాత ఇమీడియట్ గా అభిషేకం పాలే తాగాను. టేస్ట్ అయితే చాలా బాగుండే. అండ్ ఇక్కడ వచ్చేసి ముడుపులు కూడా కడతారు. మరి మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు, ఫాస్టింగ్ ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి.